హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. మీకోసం ఒక హెల్తీ రెసిపీ. దోశ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కానీ దానిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉండవు. అందుకే మల్టీగ్రెయిన్ దోశ చేసుకుంటే దానిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్తీ. దీనిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది బొక్కల బలంకి చాలా మంచిది. మల్టీగ్రెయిన్ దోశ కోసం ఒక కప్పు మినప్పప్పు, పెసరపప్పు, జొన్నలు తీసుకోండి. జొన్నలు బియ్యం ప్లేస్లో తీసుకుంటాం. అరకప్పు కందిపప్పు, సజ్జలు, రాగులు, మొక్కలు తీసుకోండి. ఈ పప్పులన్నీ కొలతలో చూపించిన విధంగా తీసుకొని మంచిగా ఒకసారి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోండి. కొన్ని మెంతులు కూడా వేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మంచిగా మిక్సీ చేసేసుకోండి. ఇది పులవాల్సిన అవసరం లేదు, పిండి డైరెక్ట్ దోశ వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ చాలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత దోశ వేసుకోండి. దీనికి కాంబినేషన్లో నువ్వుల పొడి బాగుంటుంది. నువ్వుల పొడి కోసం ఒక ప్యాన్ పెట్టేసి అది వేడయ్యాక మీకు పొడి ఎంత కావాలో అన్ని నువ్వులు తీసుకొని మంచిగా వేయించుకోండి. అవి కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక పక్కకు పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 10 వరకు ఎండుమిర్చి తీసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. వేయించుకున్న నువ్వులు, ఎండుమిర్చి అవి చల్లగయ్యాక కొంచెం జీలకర్ర తీసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు తీసుకొని మంచిగా మిక్సీ చేసేసుకోండి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి. పౌడర్ లాగా ఉండాలి. ఈ దోశ నువ్వుల పొడి కాంబినేషన్ బాగుంటుంది, లేకపోతే టమాటా చట్నీతో కూడా బాగుంటుంది. ఒకసారి ఎంతో హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ దోశ నువ్వుల పొడి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.